కాలేజీల్లో ఎక్కువ ఫీజులు, ఆ రోజు 5,000 ఉండేది, ఈ రోజు లక్షల్లో ఫీజులు కట్టేవాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ సీట్ వస్తే 35,000 ఎంతో కట్టేవాళ్ళు ఉన్నారు. ఒకటే చూశాను నేను, చాలామంది విద్యార్థులు చాలామంది సెల్ ఫోన్లు పెట్టుకొని టైం వేస్ట్ చేసుకుంటున్నారు. కాలేజీలో అంత ఫీజు కట్టి సెల్ ఫోన్ కట్టి టైం వేస్ట్ చేసుకుంటే ఎలాగా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉంటా, మా మనవడితో చెప్తుంటాను, అందరితో చెప్తుంటా. అక్కడ మా మాణిక్యాలరావు గారు హోటల్కి వెళ్ళారు. మాణిక్యాలరావు గారు హోటల్కి వెళ్తారా? ఇడ్లీలు తింటారు కదా. హోటల్కి వెళ్ళారు. హోటల్కి వెళ్తే 4 ఇడ్లీలు ఆర్డర్ పెట్టాడు. 4 ఇడ్లీలు ఆర్డర్ పెట్టిన తర్వాత బిల్లు డబ్బు కట్టాడు. 4 ఇడ్లీలకి మంచి హోటల్కి వెళ్ళాడు కాబట్టి 200 180 రూపాయలు కట్టాడు. 4 ఇడ్లీలు తిని వస్తాడా ఆయన మాణిక్యాలరావు, రంగారావు వస్తాడా? లేక 2 ఇడ్లీలు ఆడ వదిలేసి వస్తాడా? డబ్బు అయితే కట్టాడు 200 రూపాయలు. మాణిక్యాలరావు పక్కనే ఉన్నాడు. 2 ఇడ్లీలు వదిలేసి వచ్చాడు. ఏమయ్యా మాణిక్యాలరావు, 4 ఇడ్లీలకి డబ్బులు కట్టి 2 ఇడ్లీలు వదిలిపెట్టి వచ్చేసావు అంటే, నాకు ఫోన్ వచ్చింది, నేను సెల్ ఫోన్ చూసుకోవాలన్నాడు. మిమ్మల్ని వాడుకుంటున్నావు కూడా ఇంకా కేసావారు అంటే. అలాగే మీ స్టూడెంట్స్ అంతా అన్ని వేల రూపాయలు, లక్షల రూపాయలు కట్టి, ఆయన అంటే సగం ఇడ్లీలు వదిలిపెట్టేసి వచ్చాడు. డబ్బులు కట్టి కూడా చాలామంది స్టూడెంట్స్కి తక్కువ మార్కులు రావడానికి, తర్వాత బ్యాక్లాగులు ఉండటానికి కారణం ఏంటంటే 4 ఇడ్లీలకి డబ్బు కట్టి 2 ఇడ్లీలు, 1 ఇడ్లీ తిని వచ్చే బ్యాచ్ ఇదంతా.